హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక రాఖీతో మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ఒక బకరం షీట్ తీసుకొని దానికి గ్లూ గన్తో ఒక మిర్రర్ స్టిక్ చేసుకోవాలి. దాని చుట్టూ గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ ఉంటే అది రౌండ్గా స్టిక్ చేసేసుకోవాలి గ్లూతో. తర్వాత దానిపైన ఇంకొక స్టోన్ చైన్ గోల్డ్ కలరు అప్లై చేశాను, స్టిక్ చేసేసాను. తర్వాత నా దగ్గర గ్రీన్ కలర్, రెడ్ కలర్ కుందన్స్ ఉన్నాయి. అవి 1 బై 1 ఒక్కొక్కటిగా గ్లూతో అప్లై చేసేసి స్టిక్ చేసేసాను ఒక్కొక్కటిను. అది అయిపోయిన తర్వాత నా దగ్గర స్టోన్ కలరు బీడ్స్ ఉన్నాయండి. అవి కూడా ఈ గ్యాప్ ఉంది కదా, స్టోన్స్ మనం గ్రీన్ రెడ్ స్టోన్స్ స్టిక్ చేసాం కదా, మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, సో దానికి ఆ గ్యాప్ ఫిల్అప్ చేయడానికి నేను ఆ స్టోన్స్ కూడా గ్లూతో స్టిక్ చేసేసాను. అదంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఆ బకరం షీట్ కట్ చేసేసుకొని ఆ షేప్ అలా ఫ్లవర్ షేప్ ఉంచేటట్టు ఉంచేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ కలరు 2 థ్రెడ్స్ తీసుకొని ముడి వేసేసుకున్నాను. అది అటు ఇటు కదలకుండా ప్లాస్టర్తో స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత 4 బీడ్స్ తీసుకున్నాను. గోల్డ్ కలరు స్టోన్ బీడ్స్ 4 తీసుకొని మధ్యలో గ్యాప్ ఇచ్చేసి, ఎందుకంటే మనం రెడీ చేసింది ఉంది కదా, అది సెంటర్లో పెట్టడానికి. సో తీసేసిన తర్వాత మనం రెడీ చేసిన దానికి కొంచెం గ్లూ అప్లై చేసి, మన దగ్గర చిన్న షీట్ ఉంటే దాన్ని చిన్న షేప్లో కట్ చేసి దానికి కూడా స్టిక్ చేసేసి గమ్ము అలా సెంటర్లో స్టిక్ చేసేయడమే. అంతే, సింపుల్గా రాఖీ రెడీ అయిపోయినట్టే. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.